హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చింది ప్రచారం చివరి దశకు చేరుకుంది ఈ ఎన్నికల్లో కూటమికే మెజారిటీ సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు ఈ దెబ్బకి ఏపీలో సంచలన ఫలితాలు రావడం ఖాయమనే అంచనాలున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి హీరోల సపోర్ట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పైగా హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాగా ఉన్న నందమూరి బాలకృష్ణ కూటమి తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అధికార పార్టీకి కంచుకోటగా పేరున్న రాయలసీమలో బాలయ్యకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉంది వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ వంటి మెగా హీరోలు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు అలాగే చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి కూటమికి మద్దతు తెలుపుతూ ప్రత్యేక వీడియోలు రిలీజ్ చేశారు రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించాడు అలాగే అల్లు ఫ్యామిలీ కూడా తమ మద్దతుని తెలిపింది పవన్ కే తమ ఫుల్ సపోర్ట్ అని అల్లు అరవింద్ అల్లు అర్జున్ ప్రకటించారు అలాగే బీజేపీ అభ్యర్థుల తరఫున దగ్గుబాటి వెంకటేష్ రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ప్రచారం నిర్వహించారు నందమూరి మెగా అల్లు దగ్గుబాటి రెబెల్ స్టార్ వంటి బడా ఫ్యామిలీలతో పాటు కూటమికి సపోర్ట్ చేస్తున్న సినీ ప్రముఖుల లిస్టు ఇంకా భారీగానే ఉంది హీరోలు నాని తేజ సజ్జా నిఖిల్ నారా రోహిత్ రాజ్ తరుణ్ సీనియర్ నటులు నరేష్ సురేష్ కమిడియన్ సప్తగిరి 30 ఇయర్స్ పృథ్వీ రఘు జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్ హైపరాది గెటప్ సిను రామ్ ప్రసాద్ కిరాక్ ఆర్పి ఇలా ఎందరో కూటమికి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు వీరితో పాటు ఇంకా ఎందరో నటీనటులు దర్శక నిర్మాతలు తమంతా కూటమి వైపే అని స్పష్టం చేశారు టికెట్ ధరలతో పాటు పలు కారణాల వల్ల అధికార పార్టీపై సినీ పరిశ్రమ నుంచి ఈ స్థాయి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది ఇప్పటికే సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి దానికి తోడు టాలీవుడ్కి చెందిన బడా ఫ్యామిలీలతో పాటు మెజారిటీ సినీ పరిశ్రమ అంతా కూటమి వైపే ఉంది బడా స్టార్ ఫ్యామిలీల అభిమానులు సినీ ప్రియుల ఓట్లు తోడై ఏపీలో కూటమి అంచనాలకు మించిన ఫలితాలతో సంచలనం సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు